సభాధ్యక్షుడు రతన్ గారికి, మరి ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జన్మదినం 104వ జన్మదినం ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి మన తెలుగు జాతి రత్నము దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మన ప్రతి ఒక్క తెలుగు వారు గర్వించే మూర్తి మాతృమూర్తి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు గురించి చెప్పడం ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి మా సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు స్థాపించింది దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఫౌండర్ చైర్పర్సన్ సెంట్రల్ బోర్డుకి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. మరి ఆ టైంలో ఆమె చైర్పర్సన్ ఉన్నప్పుడు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆ రోజుల్లో మహిళలను చాలా చిన్న చూపు చూస్తున్నారు, వివక్షతకు గురవుతున్నారు. మహిళల సంక్షేమమే ముఖ్యమని ఆలోచన చేసిన వ్యక్తి మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. మరి మహిళా సంఘాలను, సంక్షేమ సంఘాలను ప్రోత్సహించిన వ్యక్తి మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జన్మదినం సందర్భంగా ఈ మంత్ అంతా మేము సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి 19న 20న షేర్లింగంపల్లిలో మరి ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డిజిటల్ మెమోగ్రఫీ టెస్ట్, అంటే అది మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. డిజిటల్ మెమోగ్రఫీ అంటే రొమ్ము పరీక్ష. మరి అది 1800 రూపాయలు ఖరీదైన ఆ పరీక్షను ఉచితంగా చేయించడం జరుగుతుంది మన సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో. మరి ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ పాల్గొనాలని కోరుతున్నాను. ఆ పరీక్ష మీ అందరికీ ఉచితంగా కూడా చేయడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో. సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో నేను చైర్పర్సన్ వచ్చినాక స్టేట్ లెవెల్లో ఒక 1000 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇంచుమించు ₹1 కోటి రిలీజ్ చేయడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలకు అవేర్నెస్ రావాలి, మరి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి, వాళ్ళకున్న చట్టాలపైన అవేర్నెస్ రావాలి, వాళ్ళకున్న హక్కులపైన అవేర్నెస్ రావాలి అని ఆ కార్యక్రమం తీసుకొని ఈరోజు ₹1 కోటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 2 అవేర్నెస్ ప్రోగ్రాంలు ఈరోజు కమర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో మరి ఎన్నో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా నడపడం జరిగింది. మరి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నడిపించిన వాళ్ళకి సంవత్సరానికి ₹3 లక్షలు మేము ఇస్తున్నాం. మరి నిపుణులను పెట్టి MSW అనే నిపుణులను పెట్టి వాళ్ళ సూచనలు సలహాలు ఏదైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వాళ్ళ సమస్యల కోసం వస్తారో వాళ్ళకు సూచనల సలహాలు ఇచ్చి మరి వారి సమస్యలు ఏమున్నా అక్కడికక్కడికే పరిష్కరించడం కూడా జరుగుతుంది. మరి మా సోషల్ వెల్ఫేర్ బోర్డులో మరి షార్ట్ స్టే హోమ్స్ కూడా పెట్టడం జరిగింది. అవి మా స్టేట్ లెవెల్లో ఎన్నో షార్ట్ స్టే హోమ్స్ ఉన్నాయి. మరి మహిళలు భర్తతో పోట్లాడడం కానీ, చిన్నపిల్లలు ఎక్కడి నుంచైనా తప్పిపోయి వచ్చినా కానీ, ఇంకేమైనా కానివ్వండి, వారికి వెంటనే ఒక షార్ట్ స్టే హోమ్ అంటే ఆ ఇంటికి వచ్చేసి వారు ఉండి మరి భర్తతో పోట్లాడిన మహిళలకి అప్పుడే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పించడం కానీ, లేదా చిన్నారులకైతే మరి చదివించడం కానివ్వండి, మరి వారికి ఇంకేదైనా మేము చదువుకుంటాము లేదా మేము ఇంకేదైనా ఉద్యోగం చేస్తామంటే వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ నేర్పించి వారి కాళ్ళపైన వాళ్ళు నిల్చునేటట్టు కూడా చేయడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ బోర్డు. ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా మేము తీసుకొస్తున్నాం, ఇంకా ముందు తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం తీసుకున్న కమ్యూనిటీకు మా సోషల్ వెల్ఫేర్ బోర్డు నుంచి అభినందిస్తున్నాం. ఇప్పుడు మేడం వాణి గారు అట్లాగే విజయలక్ష్మి
Tidak. Ini.